ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక్క ప్రశ్న. దేశంలో పేదరికం, అంటరానితనం, మతతత్వం, ఇల్లు లేని పేదలు వంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకుని వందే మాత్రంలో మార్పుల చర్చ, నెహ్రూ తప్పు చేశాడు, దేశంలో కాంగ్రెస్ వల్లనే ఇన్ని ఇబ్బందులు అనే చర్చలు అవసరమా? ఒకప్పుడు మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నప్పుడు, పేదవాడు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలాంటి తీవ్రమైన చర్చలు జరగలేదని ప్రజలు అంటున్నారు. దేశభక్తి పెంపొందించేందుకు వందే మాత్రం ఒక చిహ్నం. కానీ దేశంలోని అనేక సమస్యలను పరిష్కరించడం కూడా ముఖ్యం. మీరు వందే మాత్రం మార్పులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి, దాని ప్రభావం గురించి వివరించగలరా? దేశంలోని పేదరికం, అంటరానితనం, మతతత్వం వంటి సమస్యల పరిష్కారానికి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? వందే మాత్రం మార్పుల చర్చలకు బదులుగా ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అసలు పార్లమెంట్ ఉంది దేశ ప్రజల సమస్యల మీద, ఆ సమస్యలను నిర్మూలించడానికి అనేక చట్టాలు చేయడానికి కదా. అవన్నీ పక్కన పెట్టి రాజకీయ నాయకుల లోటుపాట్ల గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప దేశ ప్రజల బాగోగులు కేంద్రం గాలికి వదిలేసి రానున్న బెంగాల్ ఎన్నికల కోసమే ఈ చర్చ. ఎక్కడ ఎన్నికలు జరిగినా దేశభక్తి, గొడవలు, కాంగ్రెస్ పరిపాలన, హిందూ ముస్లిం ఇలాంటి చర్చలే బీజేపీ చేస్తుంది అంటున్న దేశ ప్రజల ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు?